తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మరోసారి స్పందించారు. కూటమి ప్రభుత్వం చేసిన పాపానికి పరిహారంగా ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలకు పిలుపునిచ్చారు జగన్. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అదే రోజు కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో డిక్లరేషన్ అంశం మరోసారి తెరపైకి వస్తోంది. గతంలో జగన్ తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వెళ్లారా అని ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబు. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు, నాకు దేవుని పైన నమ్మకం, దర్శనం చేసుకుంటానని. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు, నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది, నేను దర్శనం చేసుకుంటాను. వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు? ఎందుకు ఇవ్వలేదండి? ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు, దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇమ్మంటున్నాం, ట్రస్టీకి ఇమ్మంటున్నాం. ట్రస్టీకి ఇవ్వడం నీకు బాధ్యత లేదా? ఆ సాంప్రదాయాలను గౌరవించకపోతే నువ్వు ఎందుకు పోవాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు. యూ మస్ట్ నో దాట్. అది అడిగితే బూతులు తిట్టారు. రైట్, మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దామోదర్, చంద్రబాబు అడుగుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి అడుగుతూ ఉన్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారా? ఇవ్వలేదు. ఆఖరికి సోనియా గాంధీ కూడా ఇచ్చి వెళ్ళారు. ఈవెన్ తిరుమల తిరుపతి ట్రెడిషన్ ప్రకారం, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల ప్రకారం, నియమాల ప్రకారం డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళాలి. స్వామివారి మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది అనే ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి. ఏంటి టీటీడీ దగ్గర ఇలాంటి లెటర్ ఏదైనా ఉందా? చంద్రబాబు ప్రశ్నించినట్టు, ముఖ్యమంత్రి ప్రశ్నించినట్టు టీటీడీలో నిజంగా డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళారా? ఒకవేళ ఇస్తే ఆ లెటర్ ఏమైనా టీటీడీ దగ్గర ఉందా? ఈసారి అంటే ఇప్పుడు మళ్ళీ కాలినడకన వెళ్తానంటున్నారా? మరి అప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్తారా? చక్రి, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పలుసార్లు సీఎంగాను, అదేవిధంగా అంతకుముందు ప్రతిపక్ష నాయకుడుగాను పాదయాత్ర ముగిసిన తర్వాత కాలినడకన తిరుమల శ్రీవారి ఆలయానికి అప్పట్లో వచ్చాడు. అంతకుముందు కూడా వచ్చిన ప్రతిసారి ఏదో ఒక వివాదము నడుస్తూనే ఉంది. మొదటిసారి వచ్చినప్పుడు క్యూ లైన్లోకి చెప్పులతో ప్రవేశించడం, అది అప్పుడు పెద్ద ఎత్తున వివాదంగా మారింది. ఆ తర్వాత డిక్లరేషన్ ఇంతవరకు ఎప్పుడే కానీ జగన్మోహన్ రెడ్డి తిరుమల యాత్రకు ఎప్పుడు వచ్చినా డిక్లరేషన్ ఇచ్చిన పరిస్థితి లేదు. పలుసార్లు హిందూ సంఘాలు, అటు బీజేపీ నాయకులు కానీ ఇతరులు కానీ ఈ విషయాన్ని గురించి ప్రస్తావించినప్పుడు దాన్ని వైసీపీ నాయకులు తిప్పికొట్టిన పరిస్థితి. కానీ తాజాగా ఏదైతే తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించి, నైవేద్యానికి సంబంధించి వాడిన నెయ్యి కల్తీ కావడం, ఇందుకు కారణం వైసీపీ గతంలో తీసుకున్న టెండర్ వల్లనేనంటూ ఇటు ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం వీరంతా ఆందోళన చేయడం, బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితుల్లో తాజాగా డిప్యూటీ సీఎం ప్రాయశ్చిత్తం పేరుతో దీక్ష చేపట్టడం, ఆయన 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు తిరుమలలోనే దీక్ష విరమణ చేస్తున్న నేపథ్యంలో ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నష్ట నివారణ చర్యలో మరో రకమైన చర్యలో కానీ చెప్పవచ్చు. ముందుగా 28వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు దేవాలయాల్లో పూజలు చేయాలని చెప్పడమే కాకుండా తాను స్వయంగా తిరుమలకు కాలినడకన వస్తున్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి డిక్లరేషన్ ఇస్తాడా లేదా, డిక్లరేషన్కు టీటీడీ అధికారులు పట్టుబడతారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకుడు, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడైన భానుప్రకాష్ రెడ్డి ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో ఎప్పుడే కానీ డిక్లరేషన్ గురించి అడిగినప్పుడల్లా పలు కారణాలు అటు వైసీపీ నాయకులు చెప్పిన పరిస్థితి, ఈసారి ఎలా ఉంటుంది పరిస్థితి? ఈసారి ఖచ్చితంగా మీరు డిమాండ్ చేస్తారా, తీసుకుంటారా? ఎవరైనా సరే చట్టానికి లోబడి వ్యవహరించాలి, ధర్మానికి లోబడి నడుచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏం అతీతుడు కాదు. ఆయన సంధింటి జగన్మోహన్ రెడ్డి అని అంటారు. ఆయన హిందూ మతం కాదు, క్రిస్టియానికి సంబంధించిన మత విశ్వాసాలు ఆచరిస్తున్నటువంటి వ్యక్తి. మాకు టీటీడీ చట్టాలు ఉన్నాయి, ఖచ్చితమైన చట్టాలు ఉన్నాయి. యాక్ట్ ఏం చెప్తోంది? ఏపీ ఎండోమెంట్ యాక్ట్ ఏం చెప్తోంది? టీటీడీ యాక్ట్ 30 ఆఫ్ 1987 ఏం చెప్తోంది? అదర్ దెన్ హిందూస్, నాన్ హిందూస్ ఎవరు వచ్చినా సరే భగవంతుని దర్శనం చేసుకోవచ్చు. కానీ నాకు భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే శ్రీవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి మాకు చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాన్ని పాటించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందా లేదా? గతంలో 5 పర్యాయాలు వచ్చినప్పుడు ఎప్పుడు కానీ ఒక్కసారి కూడా డిక్లరేషన్ పెట్టినటువంటి పాపాన పోలేదు. అబ్దుల్ కలాం గారండి, రాష్ట్రపతి గారు, వారు డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. నువ్వెంత జగన్? నీకు 7 కొండలకి పులివెందుల దగ్గర ఉన్న గొట్టలకి తేడా తెలియదు నీకు. వెంకటేశ్వర స్వామి చరిత్ర తెలీదు, అయ్యప్ప స్వామి చరిత్ర తెలీదు, గురుస్వామి బదులు సూపర్ స్వామి అంటాడు.
గురుస్వామి బదులు సూపర్ స్వామి అంటావు. నీకు హిందూ మత విశ్వాసాలన్నా, హిందూ దేవాలయాలన్నా, హిందూ దేవాలయ వ్యవహారం అన్నా ఏం తెలియనుంటి వ్యక్తి నువ్వు తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈసారి మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో కూడా అనేక పర్యాలు మేము డిమాండ్ చేస్తాము. ఈసారి కొండ మీద కాదు, అలిపిరి దగ్గర గరుత్మంతుడి దగ్గర డిక్లరేషన్ తీసుకోవాలి. టీటీడీ అధికారులు గరుత్మంతుడి దగ్గర అయితే ఇదేం ఫోటోషూట్ కార్యక్రమం అండి, ఇష్టం వచ్చినట్టు కొండకు పోయి రాజకీయాలు మాట్లాడేదానికి. అంతేకాకుండా ఏ విధంగా కరుణాకర్ రెడ్డి మీద కేసు నమోదు చేశారో, వాళ్ళు తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని మౌనంగా వస్తే సంతోషం. ఏది డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత అది కూడా ముందు క్షమాపణ చెప్పాలి, హిందువులకు క్షమాపణ చెప్పాలి. నా హయాంలో నేను నియమించినటువంటి ధర్మకర్తల మండలి సభ్యులు కానీ, అధ్యక్షులు కానీ, అక్కడ నుండి ఈవో కానీ నిర్లక్ష్య కారణంగానో లేకపోతే ఉద్దేశపూర్వక కారణంగానో నెయ్యి కల్తీ అయింది. ఆవు నెయ్యిలో కల్తీ అంటే ఇంక చెప్పేదానికి కూడా మాటలు రావట్లేదు గత వారం రోజులుగా ఆ పదార్థాల గురించి చెప్పేదానికి. కాబట్టి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే, క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి కొండకి అనుమతించాలని చెప్పి నేను టీటీడీ అధికారులను కోరుకుంటున్నా. ఖచ్చితంగా మేమైతే దీన్ని అడ్డుకునేదానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం. గతంలో ఎప్పుడన్నా సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ వ్యవహారాలపై ఏమైనా జగన్మోహన్ రెడ్డి రివ్యూ నిర్వహించాడా, లేకపోతే ఈ విషయాల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నాడు? ఆయనకి తాడేపల్లి ప్యాలెస్లో పడుకునేదానికి సమయం ఉంటుంది, హెలికాప్టర్లు ఎగిరేదానికి సమయం ఉంటుంది, కానీ ఎప్పుడన్నా హిందూ దేవాలయాల గురించి కానీ, హిందూ దేవాలయాల పవిత్రత గురించి కానీ ఎప్పుడన్నా ఆలోచించారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన అధికారులకు వచ్చిన తర్వాత దాదాపు 250 హిందూ దేవాలయాలపై దాడి జరిగింది. పయ్యావుల కేసు ఇదే డిక్లరేషన్ గురించి మాట్లాడాడు. అది చూసిన తర్వాత మన చర్చ కొనసాగిద్దాం. మీరు ఎట్లన్నా వెళ్ళండి, మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి, ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు. అన్యమతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే 17వ కంపార్ట్మెంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్లోకి వెళ్ళి సంతకం పెట్టండి. ఈ దేవుని మీద నమ్మకం ఉంది, నేను ఈ దేవుణ్ణి దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని, కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తుంగలో దొక్కారు. స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని అంటే సతీ సమేతంగా వెళ్ళాల్సిన మీరు ఒక్కరిగానే వెళ్ళారు. సంతకం పెట్టి వెళ్ళాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు. మీరు ఈ రోజుకి కూడా ఒకటి చెప్పండి, మీరు ఏదో 28వ తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది, మెట్ల మార్గాన్ని వెళ్తారు, రోడ్డు మీద వెళ్తారు, మీరు ఎట్లన్నా వెళ్ళండి, మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి, ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు. అన్యమతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే 17వ కంపార్ట్మెంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్లోకి వెళ్ళి సంతకం పెట్టండి. ఈ దేవుని మీద నమ్మకం ఉంది, నేను ఈ దేవుణ్ణి దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని, కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తుంగలో దొక్కారు. స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని అంటే సతీ సమేతంగా వెళ్ళాల్సిన మీరు ఒక్కరిగానే వెళ్ళారు. సంతకం పెట్టి వెళ్ళాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు. మీరు ఈరోజు రైట్ దామోదర్, ప్రస్తుతం పయ్యావుల కేశవ్ చేస్తున్నటువంటి ఆరోపణలు చూసాం. ఆయన చెప్తూ ఉన్నారు, గతంలో స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాల్సి ఉన్నప్పుడు దంపతులుగా వెళ్లాల్సింది ఒక్కళ్ళే వెళ్ళారు, అదొకటి. రెండోది, ఇంతకుముందు ఎప్పుడు కూడా సంతకాలు చేయకుండానే వెళ్ళారు. సరే, ఆయన హయాంలో ముఖ్యమంత్రిగా అంటే అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు, కానీ అంతకుముందు ఏ విధంగా వెళ్ళారు జగన్? అప్పుడు వెళ్ళినప్పుడు ఏ విధంగా టీటీడీ అనుమతించింది, ఎందుకు అనుమతించింది? చక్రి, గతంలో ఏదైతే పాదయాత్ర సందర్భంగా కానీ అంతకుముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్రతిసారి ఈ విషయం మీద బీజేపీ కానీ ఇతర హిందూ సంఘాలు కూడా రాద్ధాంతం చేశాయి. ఈ విషయంలో అప్పుడు అడ్డుకోవడానికి కూడా కొన్ని బీజేపీతో నాయకులు ప్రయత్నించారు. ఈసారి ఏమైనా మీరు అడ్డుకుంటారా డిక్లరేషన్ ఇవ్వకపోతే? ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వకపోతే గతంలో కూడా మేము అడ్డుకున్నాం, ఈసారి కూడా అడ్డుకుంటాం. ఆ పరిస్థితి రానియకుండా, ఆ ఉద్రిక్తత పరిస్థితులు కలిగించకుండా జగన్మోహన్ రెడ్డి హిందూ మత విశ్వాసాలు,
గోవింద భక్తుల విశ్వాసాలు గౌరవించే వ్యక్తి అయితే డిక్లరేషన్ ఇచ్చి వెళ్తాడు. లేదు నాకు గొడవలు కావాలి, శాంతి భద్రతలు భంగం కలిగించాలనే దురుద్దేశంతో వస్తే మాత్రం ఆయన అక్కడనే తాడేపల్లి ప్యాలెస్లోనే పోలీసులు డిటైన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన వచ్చేది ఊరికే ఫోటోషూట్ కోసం అండి. హిందూ మతం మీద విశ్వాసం లేదు, ఎక్కడో ముంచినాయంట ఆయన గురుస్వామి ఎవరు, ఆయన స్వామి ఉన్నాడు, ఆయన పేరు ఆయన విశాఖ శారదపీఠం స్వామి, ఆయన ముంచాడు అన్నాడు గంగానదిలో. ముంచినా ఏం ప్రాబ్లం లేదు జగన్మోహన్ రెడ్డి, కేవలం ఫోటోషూట్ కోసం మునిగావు తప్ప ఇది ఏమి లేదు, సత్తా లేదు నీ దగ్గర. సందింటి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎలక్షన్ అఫిడవిట్లో ఏమని ఇచ్చావు? కాబట్టి చట్టాన్ని అనుసరించాల్సిన బాధ్యత, చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత. ఈరోజు నువ్వు ఒక ఎమ్మెల్యేగా కూడా నువ్వు ప్రమాణం చేసావు కదా అసెంబ్లీలో, నేను చట్టాన్ని కాపాడుతానని చెప్పి. కాబట్టి చట్టాన్ని గౌరవించు. నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు మంది మార్పుడంతో ఇదేమి పులి ఉందని ఎస్టేట్ కాదు ఇష్టం వచ్చినట్టు వచ్చిపోవడానికి. అయాల కేసో చెప్పారు, కిందనే ఏదైతే మెట్ల కిందనే మీరు సంతకం చేసి వెళ్ళండి, లేకపోతే 17వ కంపార్ట్మెంట్లో అయినా ఏదైతే ఉన్న రిజిస్టర్ బుక్లో సంతకం చేసి అన్యమత దాని మీద డిక్లరేషన్ ఇవ్వండి అన్నాడు. కానీ ఈ డిక్లరేషన్ విషయం అప్పట్లో అధికారులు అడగలేదు. అప్పట్లో మీరు కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, అప్పుడు మీరు ఎందుకు అడగలేకపోయారు? అధికారికంగా మీ అధికారుల చేత ఎందుకు అడిగించలేకపోయారు? ఎన్ని పర్యాలు అడగలేదండి, ఎన్ని పర్యాలు అడగలేదు? పట్టించుకుంటే కదా. అసలు ఆయన ఏదైనా పట్టించుకొని వింటే కదా ముఖ్యమంత్రి. అబ్దుల్ కలాం గారండి, ఆయన చూసి నేర్చుకోయ్యా, పెద్దలను చూసి గౌరవించేది నేర్చుకో. పెద్దలు ఏది అనుసరించారో దాన్ని నువ్వు కూడా అనుసరించు. ఇది కేవలం ఈరోజు హిందూ మత విశ్వాసాలు దెబ్బతినే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఆ రోజు కూడా ఎల్లుండి కూడా డ్రామా తిరుమల శనివారాలు, పరిటాసి మాసం మొదలైంది. అతి పవిత్రమైనటువంటి తిరుమల శనివారాలు అంటారు. వెంకటేశ్వర స్వామికి అతి పవిత్రమైనటువంటి నెలది. ఈ నెల రెండో శనివారం వస్తున్నాడు, 28 అంటే రెండో శనివారం. వచ్చే రోజు రా దర్శనం చేసుకో. స్వామివారి దర్శనానికి మేము ఎక్కడ ఆపట్లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. స్వామివారి దర్శనానికి ఎక్కడ ఆపట్లేదు. నువ్వు చేసిన పనికి క్షమాపణ చెప్పి డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శనం చేసుకో. హ్యాపీగా లడ్డు ఇప్పుడు నీ మరి కల్తీ లడ్డు లేదు ఇప్పుడు మేము ఇచ్చేది, మంచి ఆవునైతే చేసి లడ్డు ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి. ప్రసాదాన్ని స్వీకరించు, హ్యాపీగా ఆశీర్వాదంగా ఉంటే డబ్బు నేను కడతాను. నువ్వు డిక్లరేషన్ ఇచ్చి క్షమాపణ చెప్పినావు అనుకో, ఆశీర్వాద మండపంలో డబ్బులు కూడా మేము కడతాం కాబట్టి ఆశీర్వాదించి పంపిస్తాం. నువ్వు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి రావాల్సిందే. ఇది భారతీయ జనతా పార్టీ హుకుం జారీ చేస్తాను. మరో విషయం, ఏదైతే మాజీ స్పీకర్ తమ్మినేని వీరభద్రం ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. ఆవు నెయ్యిలో కల్తీ జరగలేదు, ఆవు పోషకాహార లోపంగా ఉండడం వల్ల దానాలో పంది కొవ్వు కలపడం వల్ల ఈ విధమైన పరిస్థితి తలెత్తింది. దీన్నంతా రాజకీయం చేస్తుంది. అటు టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ, అటు బీజేపీ జనసేన వీరంతా రాజకీయం చేస్తున్నారని. అంటే ఇలా జరుగుతుందా ఏమైనా? అసలు వీళ్ళకి బుద్ధుంది మాట్లాడుతున్నారని అడుగుతున్నాను. నిన్న ఒక పెద్ద ఆయన అన్నాడు, ఏంది రాగంటాడు బంగారు అంటాడు, ఆయన ఎవరో సుధాకర్, ఎవరో పొనుబోలు సుధాకర్, ఏదో యూట్యూబ్లో దున్నపోతు సుధాకర్ ఏదో వస్తుంది. రాగంటాడు, చొమ్ము అంటాడు. నందికి పందికి తేలా తెలియని వ్యక్తి నువ్వు. ఈరోజు మాజీ స్పీకర్ ఇదే విషయాన్ని, ఆవు నుంచి నేరుగా కొవ్వుతో పంది కొవ్వుతో కలిపిన నెయ్యి బయటకు వచ్చింది, అంటే ఆ పాలలో నుంచి ఇటు ఆ క్వాంటిటీ బయటకు వచ్చింది అంటున్నాడు ఆయన. అయ్యా సీతారాము, మా టీటీడీ నామ్స్ చూడు, అసలు ఆవు అట్టు ఇస్తుందా చెప్పు? మా టీటీడీ నామ్స్ చూడు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి సరఫరా చేయండి అని చెప్పి నా నియమ నిబంధనలు ఉంటే వాడు సరఫరా చేస్తే వాడికి నువ్వెందుకు వర్తాసు పలుకుతానంటే నీకైనా షేర్ ఉంది దాంట్లో, నీకైనా వాటాలు ఉందా? నాకైతే అనుమానం ఉంది. ఈ వాటా నీకేమైనా వచ్చి ఇచ్చినారేమో అని. ఈ వాటా ఇక్కడ తీసుకున్న కమిషన్ నీ వరకు వచ్చిందేమని చెప్పి నాకు అనుమానం ఉంది. నువ్వు ఎందుకే వాళ్ళకి సపోర్ట్ చేసేది? అడల్ట్రేషన్ జరిగింది, ఎన్డీటీవీ రిపోర్ట్ ఇచ్చింది, అది ఆవు అదేదో తినింది, దానాలో ఉంది, దీంట్లో ఉంది. ఈ బుద్ధి లేని మాటలు మాట్లాడొద్దండి. ఈ బుద్ధి లేని మాటలు మాట్లాడొద్దండి దయచేసి. ఇప్పటికే హిందువులందరూ మేము బాధపడుతున్నాం, అందరూ మదన పడుతున్నాం. నువ్వు, నీ నాయకుడు, మీ ప్రభుత్వం నియమించినటువంటి చైర్మను, వీరంతా ఈవో, వీళ్ళందరూ కలిసి తిరుమల పవిత్రతని దెబ్బతీశారు. మేము ఇప్పటికే సంప్రోక్షణ చేసుకొని మేము ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఇది మంచిది కాదు. నీ మాటలను వెంటనే వెనక్కి తీసుకో. ఆయన ఎవరు సుధాకరు, నువ్వు, మీరంతా ఒకే కేటగిరీకి తిరుగుతారు. నందికి పందికి తేలా తెలియని వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి పార్టీలో పెట్టుకున్నాడు. ఇది మా దురదృష్టంగా మేము భావిస్తున్నాం. ఏదైతే డిక్లరేషన్ విషయం మీద మీరు రేపు ఈవోను కానీ కలిసి ముందుగానే డిక్లరేషన్ ఇవ్వకపోతే రానివ్వమంటూ ఏదైనా మీరు ఒక అల్టిమేటం ఈవోకి కానీ ఇతర టీటీడీ అధికారులకు ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే నేరుగా జగన్నే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు? మా పార్టీ పెద్దలతో ఒకసారి మాట్లాడిన తర్వాత, మా రాష్ట్ర అధ్యక్షులు గారితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా దీన్ని యాక్షన్ ప్లాన్ చేయాలి అనేది ఖచ్చితంగా మేము నిర్ణయం తీసుకున్నాం. అయితే ఖచ్చితంగా మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా కొండకు అనుమతించేదానికి లేదు, ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మా పార్టీ పెద్దలతో మాట్లాడి మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మేము వివరిస్తాం. చక్రి, ఓవైపు
ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ వేయడము, అందులో యాక్టివ్గా ఉన్న అధికారులను, గతంలో టీటీడీలో పనిచేసిన అధికారులను ఏర్పాటు చేశారు, నియమించారు. దీంతోపాటు ఏదైతే ఏఆర్ కంపెనీ పైన ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏదైతే జనసేన ఓవైపు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఇక్కడే ఉండి ప్రాయశ్చిత దీక్ష విరమించనున్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో 28వ తేదీ ముందుగానే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి పాదయాత్ర నడిచి, అలిపిరి మార్గం నుంచి నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఉన్నారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పూజలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే వీరందరికంటే అంటే ఏదైతే ప్రాయశ్చిత దీక్ష డిప్యూటీ సీఎం ముగించక ముందే జగన్మోహన్ రెడ్డి ముందుగా ఇక్కడికి వచ్చి తమ తప్పేమి లేదని చెప్పాలనుకుంటున్న నేపథ్యంలో డిక్లరేషన్ అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. ఇది పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు రాష్ట్ర రాజకీయాల్లో ఈసారి డిక్లరేషన్ ఇస్తాడా లేదా అన్న విషయం మీద పెద్ద ఎత్తున ఇటు తిరుమలతో పాటు అన్ని హిందూ సంఘాల్లోనూ అటు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏదైతే మనకు పక్కనున్న తమిళనాడు కానీ కేరళలో కానీ హిందూ దేవాలయాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా అన్యమతస్థుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే, అది ఎవరైనా సరే. అలాంటి పరిస్థితుల్లో ఈసారి ఏపీలో ఎలా ఉంటుంది, అసలు తిరుమలలో ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తాడా లేదా? ఇటు టీడీపీ కానీ ఇటు బీజేపీ జనసేన డిమాండ్ చేస్తున్నది కింద ఏదైతే తిరుపతి అలిపిరి పాదాల మండపం గరుడ విగ్రహం వద్దే డిక్లరేషన్ ఇచ్చి అటు ఏదైతే టీటీడీ పరిధిలోకి అడుగు పెట్టాలంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి. అయితే ఆ రోజు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఈ విధంగా వీరు అడ్డుకుంటారా లేకపోతే ముందు జాగ్రత్తగా డిక్లరేషన్ ఇస్తాడా అన్నది 28వ తేదీ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దామోదర్. మొత్తంగా గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు, అంతకుముందు టీడీపీకి వైసీపీకి ఉన్నటువంటి పరిస్థితులు కానీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ వేడి కానీ వేరు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరు, టీటీడీలో జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా వేరు. ప్రస్తుతం మనోభావాలు అంటూ పూర్తి స్థాయిలో వేడెక్కినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కొండకు కాలినడకన వెళ్తానంటూ ఉన్నారు. ఇంతకుముందు గతంలో ఎప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. సో డిక్లరేషన్ ఇవ్వకుండా ఈసారి వెళతారా, డిక్లరేషన్ ఇచ్చి వెళతారా? డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆయన అఫిడవిట్లో క్రిస్టియన్ అని చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వకుండా కొండకి ఏ విధంగా టీటీడీ అనుమతిస్తుంది, గతంలో ఎలా అనుమతించింది? ఒకవేళ అనుమతిస్తే బీజేపీ లాంటివి, జనసేన లాంటి పార్టీలు, టీడీపీ లాంటి పార్టీలు, అపోజిషన్లో ఉన్నటువంటి వైసీపీకి అపోజిట్గా ఉన్నటువంటి పార్టీస్ ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి, టీటీడీలో ఎట్లాంటి పరిస్థితి నెలకొంటుంది 28వ తారీఖున అనేది కూడా వేచి చూడాల్సి